అసెంబ్లీకి పోయి రచ్చరచ్చ చేస్తుండు ఇగో. కానీ ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే అందరు ఎమ్మెల్యేలు పోయారు, ఆ పోయిన ఎమ్మెల్యేలు కనీసం అసెంబ్లీ దాకా పోయి లేడుతురు. మా గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ ఎప్పుడు అసెంబ్లీకి వస్తాడు? ఇటు నియోజకవర్గానికి రాడా, అటు అసెంబ్లీకి పోడా? దీనికి సమాధానం చెప్పుర్రి. ఎవరో అయితే కింద కామెంట్లు చేద్దాం అనుకుంటారో ఎవరంటే మళ్ళీ జై కేసీఆర్, జై తెలంగాణ, జై రామన్న. దీనికి సమాధానం చెప్పు ఫస్ట్. మా ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీలో తిరుగుతాడా, తిరగడా? లేకపోతే రాజీనామా చేస్తే ఇంకెవడన్నా నిలబడితే ఇంకెవరన్నా గెలిపించుకుంటాం. బుద్ధి లేక 2 సార్లు గెలిపించుకున్న పాంబాటికి అతను ఇంకా రావే. పోయినసారి అంటే ముఖ్యమంత్రి ఉంటివి, సరే మా ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రి కదా నువ్వుకుంటివి. గజ్వేల్ అంటే అట్లా ఇట్లా నరుకుతీవి. మొన్న నిలబడ్డప్పుడు గజ్వేల్ నిలబడతా, అటు కామరెడ్డి నిలబడతా అని చెప్పేసి. మరి గజ్వేల్కి ఎందుకు దిక్కులేవు? ఇవారికి నీ ముఖం ఎందుకు చూపెడతలేవు? గజ్వేల్లో తిరగబాయే. గజ్వేల్ సమస్యలు కనీసంగా అసెంబ్లీకి పోయి గజ్వేల్ ప్రజల పక్షాన, గజ్వేల్లో ఉన్నటువంటి భూ నిర్వాసితుల పక్షాన మనం 4 ముక్కలు మాట్లాడతామో అంటే అట్లా దిక్కుండవా. మరి శాతగానప్పుడు ఫామ్ హౌస్లకి వెళ్ళి అడుగు బయట పెట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు రాజీనామా చేయి. ఉరుకు రక్తం ఉన్న యువకులు మత్తుకున్నారు, అక్కడ నిలబడతారు. వాళ్ళు ఎవరైనా గెలిస్తే అసెంబ్లీలో మా గురించి మాట్లాడతారు. ఇలా కాగితం బట్టి అసెంబ్లీని గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజలు ఎవరైనా ఏమైనా కష్టం వస్తే ఎవరి దగ్గర పోనా వెళ్తలేదు. ఎడిగిరమ్మంటూ ఏడ పని చేసి పెడతావు నువ్వు. ఇక గసంటి కేసీఆర్ గురించి వీళ్ళు ఇక మేము చాలు మీకు సమాధానం చెప్పడానికి. ఇక సింహం అవసరం లేదు, ఇక దిగుతుంది, రేపు దిగుతుంది, మాపు దిగుతుంది. నీకు ఇంకేమంటారు? ఇగో అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. అంటే ఈరోజు నుంచి అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎల్పీఓగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఉన్నారు. ఆ లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే తీసి పడేరు. లీడర్ ఆఫ్ అపోజిషన్ అసెంబ్లీకి వస్తలేడు కాబట్టి ఆయన అవసరమే లేదు. ఎప్పుడు వచ్చి లీడర్ ఆఫ్ అపోజిషన్ పాత్ర నెరవేర్చి ఎప్పుడు తెలంగాణ సమస్యల గురించి మాట్లాడినావు, ఎప్పుడు సూచనలు చేసినావు? మొదటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తుకుంటూ ఉన్నాడు, మీరు రండి, మీరు సూచనలు ఇవ్వండి అని గంత మంచిగా చెప్తుండు. కనీసం నువ్వు సూచనలు ఇస్తేనే ఆయన చక్కగా పనిచేసినేమో. కానీ జనంత దారి తప్పిండు, కింద మీద చెప్తుండు కదా. నువ్వు మేధావి కదా, తెలంగాణ సాధించున్నావు కదా, పోయి సూచనలు అయ్యి. ఎందుకు అసెంబ్లీలో అడుగు పెడతలేవు? ఎందుకు ముఖం లేదు నీకు 10 ఏళ్ళు పట్టం కట్టిన ప్రజలకు కృతజ్ఞత చెప్పుకుందామనే ఇది కూడా లేకపోయా నీకు. ఓడిపోయిన తర్వాత ఇంత ప్రెస్ మీట్ పెట్టి, సరే నన్ను 10 ఏళ్ళు అయితే ఎన్నుకున్నారు, మీ అభిమానానికి కృతజ్ఞతలు, ధన్యుడను, మళ్ళీ అవకాశం ఇస్తే మళ్ళీ ప్రజలకు వస్తాను. ఎందుకు ఒక్క ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడకపోతే 10 ఏళ్ళు గెలిపించిన ప్రజలు ఒక్కసారిగా ఓటమి చెందడంతో పక్క పడేసినావు? నీ కొడుకు నువ్వు అందరు కలిసి ఇక కేసీఆర్ కాంగ్రెస్ కూలిపోతుంది, తెలంగాణ ప్రజలకు బుద్ధి లేదు, వీళ్ళకి నాలెడ్జ్ ఉండి ఓటేయరు, ఆంధ్రాలు మంచిగా ఆలోచించి ఓటేస్తారు, మోసపోయారు, దగా పడ్డరు, ఇప్పుడు అనుభవిస్తున్నారు, శాపనార్థాలే. అరే మేము ఎందుకు ఓటేసినాం రాబాయ్ అని బాధపడేటట్టు. అనుభవిస్తున్నారు, ఇక మంచిగా అయింది అన్నట్టు మీ కామెంట్లన్నీ. ఇప్పుడు ఇవాళేమో ఇవారికి కొత్తకు రావా. ఇక ఆయన సమావేశాలకు హాజరు కావడంపై పార్టీ క్లారిటీ ఇవ్వలేదు. ఆదివారం ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో మాత్రం అసెంబ్లీ మండలిలో ఆయన అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కానీ ఆయన అసెంబ్లీకి రాకపై మాత్రం స్పష్టంగా ప్రకటించలేదు. మరోవైపు పార్టీ నేతలు సైతం కేసీఆర్ సమయం వచ్చినప్పుడు వస్తారని చూడురు. ఇక వీళ్ళ డాంబికాలు చూడురు, భుజాలు దడుముకోండు, జబ్బలు దాచుకోండు. పార్టీ నేతలు సైతం కేసీఆర్ సమయం వచ్చినప్పుడు వస్తారని, ఎవరో రమ్మని అడిగితే రారని అభిప్రాయం. ఎవరో రమ్మని అడిగితే నేను అడుగుతున్నా, గజ్వేల్ నియోజకవర్గ ఓటర్గా నేను అడుగుతున్నా, ఎందుకు రావు కేసీఆర్? నీకు ఓట్లేసి గెలిపించినాం కదా, మా ఎమ్మెల్యే కదా, మా సర్వెంట్ కదా నువ్వు, నీకు పని అప్పచెప్పినాం కదా, నీకు నెలకు జీతం ఇస్తున్నాం కదా. అసలు గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరం కలిసి రూపాయి వేసి జీతం ఇస్తున్నాం కదా. నీకు జీతం తీసుకొని ఇంట్లో కొలుపుతున్నావా ఫామ్ హౌస్లో? మా జీతాన్ని తీసుకొని మా జీవితాలు నాగం చేసి కేసీఆర్ ఇవాళ నువ్వు ఫామ్ హౌస్లో మంచిగా బక్క తినుకుంటా, మీ ఎమ్మెల్యేలతో సమీక్షలు చేసుకుంటా ఫామ్ హౌస్లో పడుకుంటావు. శాత కాకపోతే రాజీనామా చేయి. నా సొంటలు ఎవ్వలమని వెళ్ళబడతాం గజ్వేల్కి, మేము మంచిగా చేసుకుంటాం పరిపాలన. అసలు ఎమ్మెల్యే గెలిచి నువ్వేం చేస్తున్నావు? అసెంబ్లీకి పోవా, నియోజకవర్గానికి రావా? అరే మా బాబు ఎవరు చెప్పుకోవాలరా బిడ్డ, మీరు అభిమానులు ఎవరైనా ఉంటే మెసేజ్ చేసేటోళ్ళు జర మీ బాబుకి అసెంబ్లీ కన్నా రమ్మన్నారు, లేకపోతే మాకు గజ్వేల్ కన్నా రమ్మన్నారు, తిరుగుమన్నారు గ్రామాల్లో. అరే నా భుజాల మీద ఎత్తుకొని మూతపోయి నడవరాకపోతే శాత కాకపోతే కేసీఆర్ బాబుని. ఇంత దారుణం ఉంటుందా ఎక్కడన్నా? ఇంత ఘోరం ఉంటుంది ఎక్కడన్నా? అనాథ నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది గజ్వేల్ నియోజకవర్గం. అనాథ లెక్క మిగిలిపోయింది అది. ఎవడో రమ్మంటే రాడట, నువ్వేంది ఎవడో రమ్మనేది, నువ్వు ఖచ్చితంగా రావాలి. అధికారం ఉంటే మెడల్ పట్టి గుంజుకద్దు. ఇక ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి కేసీఆర్ అవసరం లేదని అబ్బా
తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొంటున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో సహా కేబినెట్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం అసెంబ్లీకి వచ్చి సలహాలు సూచనలు ఇవ్వాలని కేసీఆర్కు విజ్ఞప్తి చేస్తారు. ఎంత బత్తుసాల మొత్తుకుంటారు. వస్తే ఆయన ఇరుకున పెట్టే కార్యక్రమాలకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఏదైతే ఇరుకున పెట్టింది, గతేడాది అసెంబ్లీ సెషన్లో ఒకటే రోజు అటెండ్ అయ్యాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్లో 3వ అసెంబ్లీ తొలి సెషన్ నిర్వహించారు. 6 రోజుల పాటు సభ నిర్వహించిన కేసీఆర్ తొంటికి ఆపరేషన్ గైర్హాజరు. ఆర్థిక స్థితిగతులు, విద్యుత్ రంగంపై లఘు చర్చ నిర్వహించినా కూడా పాల్గొనలేకపోయారు. ఈ ఏడాది జూలైలో బడ్జెట్ సెషన్ నిర్వహించారు. జూలై 25న అదే మంచిగా హై ఎండ్ కార్లు ఉంటాయి, కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. తీసుకొచ్చి కావాలంటే కార్ను కూడా అసెంబ్లీ లోపల దాకా తీసుకుపోతాం. నువ్వు మాజీ ముఖ్యమంత్రి, గౌరవించుకుంటాం. సీట్ల మనాదాలు అలవాటుకపోయి సీట్లో కూర్చోబెడతాం. నువ్వు ఎప్పుడు పోతా అంటే అప్పుడు పో, జర చెప్పచ్చి. నువ్వేం సలహాలు ఇస్తావో ఆ సలహాలు ఇచ్చిపో. నువ్వు గింత పెద్ద ఏం లేదు. ఈ అవినీతి మీద ఏడ ప్రశ్నిస్తారో, ఈ అక్రమాల మీద ఏడ ప్రశ్నిస్తారో, ఏమని సమాధానం చెప్పాలి? సమాధానం చెప్పుకునే ముఖం లేక, తెలంగాణ సమాజాన్ని ఎదుర్కోవడం లేక, అక్కడ కాంగ్రెస్ పార్టీయో ఇంకో పార్టీయో ఇంకో ముఖ్యమంత్రి ముచ్చట కాదాడ. నువ్వు అసెంబ్లీకి పోతున్నావు అంటే ఇన్ ద సెన్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజానికం మొత్తం చూస్తుంది, తెలంగాణ ఓటర్లందరూ చూస్తాడు. వాళ్ళని ఫేస్ చేసే ధైర్యం లేక, వాళ్ళకి సమాధానం చెప్పే దమ్ము లేక ఫామ్ హౌస్కు పరిమితమైంది కేసీఆర్. ఇక చూడురి గిట్ల నడుతుంది. ఇగత్తడు బాబు అగత్తడు బాబు అని ఎదురుచూచి నాసటోడు అయితే నిరాశతో నిస్పృహలతో ఉండిపోతున్న పరిస్థితి. ఇక అసెంబ్లీ ముచ్చట గట్లుంటే ఇక తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడదాం ఒకసారి. ఇగో తెలంగాణ తల్లి మాదిరా, తెలంగాణ తల్లి మాదిరా, కాంగ్రెస్ తల్లి మీదిరా అంటుండు. వీళ్ళకి ఒక ఆయన కామెంట్ చేసిండు, మీరు అది కరెక్ట్ చూడురి.